Hello my dear buddies. Once again welcome back to DPN Talks and Sharings YouTube channel. Again I am back with a new interesting video. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇమీడియట్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అసలు విషయానికి వస్తే ఈ మధ్య మా యూనిట్ దగ్గరికి ఒక మిషన్ వచ్చిందండి. దీని పేరు TRT, ట్రాక్ రిలయింగ్ ట్రైన్. ఈ మిషన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే పాత స్లీపర్లను తీసి కొత్త స్లీపర్లను వేయడానికి. అసలు స్లీపర్స్ అంటే ఏంటంటే రైలు కింద మైసూర్పాక్ ముక్కల్లో ఉన్నాయి కదా, వాటిని స్లీపర్స్ అంటారు. నేను ఇప్పటి వరకు ట్రైన్ని తెలుగులో రైలు అంటారు అని అనుకున్నాను. కానీ నాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే ట్రైన్ని తెలుగులో దోమశకటం అంటారని, ట్రైను దేనిపైన ఉంటుందో దాన్ని రైలు అంటామని, రైలు దేనిపై కూర్చుంటుందో దాన్ని స్లీపర్ అంటామని, స్లీపర్కి ఆనుకుని ఉండే పిక్కల్ని బెలాస్ట్ అంటామని, బెలాస్ట్ కింద ఉన్నదాన్ని ఫార్మేషన్ అంటారని ఈ మధ్యనే తెలిసింది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ట్రాక్ అంటే రైలు, రైలు కింద ఉన్న స్లీపర్లు, ఆ రెండింటినీ కలిపే లైనర్లు, క్లిప్పులు, స్లీపర్లకి ఆనుకుని ఉండే బ్యాలాస్ట్, బ్యాలాస్ట్ కింద ఉన్న ఫార్మేషను, ట్రాక్ పైన ఉన్న OH లైన్ అదే కరెంటు తీగలు, వీటన్నింటినీ కలిపి ట్రాక్ అంటారట. అసలు ఈ రైల్వే వాళ్ళకి ఏం పని లేదా, స్లీపర్లు బాగా ఉన్నాయి కదా, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తారు అని నాలా అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. సాధారణంగా ఇప్పుడున్న పాత స్లీపర్ల యొక్క ఒక్కొక్క దాని వెయిట్ సుమారు 286 కేజీలు. ఈ పాత స్లీపర్లపై ప్రయాణించే రైలు యొక్క గరిష్ట వేగ పరిమితి గంటకి 130 కిలోమీటర్లు. మన ఇండియన్ రైల్వేస్ ఈ గరిష్ట వేగ పరిమితిని 130 kmph నుంచి 160 km/hకి పెంచే ఉద్దేశంతో పాత స్లీపర్లని ఒక్కొక్కటి సుమారు 340 కేజీలు గల కొత్త స్లీపర్లతో రీప్లేస్ చేయడానికి పూనుకుంది. ఇంతకుముందు ఇటువంటి ప్రధానమైన పనులు మాన్యువల్గా జరిగేవి, అంటే మనుషులు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పనులు మిషన్లు చేస్తున్నాయి. ఎందుకంటే కాలం మారింది. ఈ మార్పులో భాగంగా సమయానికి, అదేవిధంగా పని యొక్క క్వాలిటీకి, క్వాంటిటీకి ప్రాధాన్యత పెరిగింది. అందువల్ల ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన భారతదేశం కూడా ప్రధానమైన పనులలో మిషన్లను ఉపయోగిస్తుంది. మిషన్లు ఉపయోగించలేని ప్రదేశాల్లో మనుషులు చేయక తప్పదు. సో డియర్ బడీ, జనాలు పెరుగుతున్నారు, టెక్నాలజీ కూడా రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ఈ పోటీ ప్రపంచంలో మనం బ్రతకాలంటే మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడం తప్పనిసరి. దట్స్ ఇట్ ఫర్ టుడే మై డియర్ బడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Once again, thank you so much. This is DPN signing out until we meet again.